హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ అండి ఆలు మెంతికూర. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలు పావు కిలో తీసుకున్నానండి, మెంతికూర పెద్ద ఆకుది ఒక కట్ట తీసుకున్నాను, ఒకటే ఉల్లిపాయ అండి, 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం, తగినంత నూనె వేసుకుని ఉల్లిపాయలు వేసేసుకుందామండి. మంచిగా ఇలా మగ్గబెట్టుకుని ఆలు వేసేసుకోవాలి. నేను ధనియా పౌడర్ వేయట్లేదండి, మెంతికూర కదా, అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూను, కారం తగినంత, గరం మసాలా ఒక అర స్పూన్ చాలండి. అసలు వేసుకొని అవసరం లేదు దీంట్లో మసాలాలు ఏమీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఇలా మంచిగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఆలు చాలా తొందరగా అయిపోద్ది కదా, ఎంతోసేపు పట్టదండి, కూర ఒక పావు గంటలో అయిపోతుంది. ఇలా మగ్గబెట్టుకొని ఇప్పుడు ఆకు వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. చిన్న ఆకు ఉంటుంది మెంతికూరలోని, అదైతే 2 కట్టలు వేసుకోవాలి. ఇది పెద్ద ఆకు కదా, 1 కట్ట సరిపోతుందండి. మంచిగా కలుపుకోవాలి, తొందరగా మగ్గిపోద్దండి ఆకు కూడా. అట్లా మంచిగా నీళ్ళు పోసుకోవాలి, సరిపడంగానే పోసుకోవాలి, ఎక్కువ ఏం అవసరం లేదండి, కొన్ని పోసుకుంటే సరిపోద్ది. ఆల్మోస్ట్ ఉడికిపోద్ది కదా ఆలు, అంటే కొన్ని పోసుకొని మూత పెట్టేసుకోవాలండి. 2 విజిల్స్ సరిపోతాయండి, అయిపోతుంది కూర. ఇలా రెడీ అయిపోయిందండి ఆలు మెంతి కూర. చాలా తొందరగా అయిపోతుందండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి.